టు AP23 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సనాతన ధర్మం కోసం తలపెట్టిన హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞం కార్యక్రమం జాపాలి పుండరీక వరదానంద స్వామి ఆధ్వర్యంలో విజయవాడలోని మాణిక్యాలరావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. కలియుగంలో ధర్మం తగ్గిపోతుందని, అధర్మం పెరిగిపోతోందని, లోకంలో అధర్మం నశించడానికి తలపెట్టిన హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జాపాలి పుండరీక వరదానంద స్వామి అన్నారు. మాణిక్యరావు కుటుంబ సభ్యులచే హనుమాన్ చాలీసా నవగ్రహ శాంతి హోమం చేయడం జరిగిందన్నారు. హనుమాన్ చాలీసా మహాయజ్ఞం గత 15 రోజులుగా జరుగుతుంది. మే నెలలో హనుమాన్ జయంతి వరకు జరుగుతాయన్నారు. హైందవ ధర్మం ఇంకా ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని పలు ప్రముఖ నగరాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. నేడు అనేక మనస్తత్వాలతో మానవుడు ఉన్నాడని, చాలా మంది అనేక దురలవాట్లకు లోనవుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. చెడు అలవాట్లు పోయేందుకు, సరైన రీతిలో జీవనం సాగించేందుకు మా ఆశ్రమం ద్వారా హనుమాన్ దీక్ష ఇచ్చి మంచి మార్గంలో వెళ్లేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ మంచి మార్గంలో వెళ్లాలని హైందవ ధర్మ సంస్కృతి తెలియజేస్తుందని జాపాలి పుండరీక వరదానంద స్వామి పేర్కొన్నారు. ఎందుకు చేయాలండి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని దాదాపు ఒక మా విజయవాడలో 15 రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ ఎప్పుడు ఎంతవరకు అంటే హనుమాన్ జయంతి వరకు, హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి హనుమాన్ జయంతి వరకు ఎక్కడికక్కడ ఎవరెండల్లో మన ఆశ్రమం ఒకటి ఉంది, మణికంఠ ఆశ్రమం, అక్కడ మన దీని దగ్గర తాడేపల్లి కొత్తూరులో అక్కడ కూడా జరుగుతూనే ఉంది. మేము ఈ మధ్యలోనే విశాఖపట్నంలో వెళ్ళి అక్కడ కూడా ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రాం జరిపినాము. ఈ హైందవ ధర్మాన్ని సంస్కృతిని ఇంకా కూడా ముందుకు కొనసాగాలి అని దీంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. దాన్ని మన ఆచార్యులు వారు చెప్తారు. వాళ్ళు సనాతన హిందూ ధర్మం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరు ఊర్లో తిరుగుతూ కూడా దాన్ని డెవలప్ చేస్తున్నారు. అట్లాగే వైజాగ్ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఏ ఊరికి ఆ ఊరు హనుమాన్ చాలీసా చేస్తున్నారు. హనుమాన్ చాలీసా వరకు కూడా ఇలాగే ప్రతి వాళ్ళు చేయించుకొని సుఖశాంతితో ఉండాలి, బాగుండాలి, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం బాగుండాలని వారు సంకల్పంతో అన్ని పూజలు చేసుకుంటూ హనుమాన్ చాలీసాలు అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చేయాలి. మొత్తం నలుమూల ఆంధ్ర మొత్తం కూడా ఏ ఊరు ఏ భక్తులు పిలిచినా సరే, తెలంగాణలో అయినా సరే వచ్చి స్వామివారు వచ్చి పూజలు చేసి